పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ డ్యాం సమీపంలో రాణాపురం గ్రామ గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం సోలార్ విద్యుత్ ప్లాంట్ విస్తరణకు పెద్ద మొత్తంలో ఈతవనాన్ని తొలగించిందని చెప్పారు గౌడన్నలు. కుటుంబ సభ్యులతో కలిసి వంట వార్పు నిర్వహించారు. గీత వృత్తిపై ఆధారపడిన తమకు ఉపాధి కల్పించాలన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు గౌడన్నలు. ఇన్ని వేల చెట్లు తీసేందుకు మొన్న మేము కలెక్టర్ గారు కలిసినాం, సూపరింటెండెంట్ కలిసినాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఇన్ని వేల చెట్లు అంటే గవర్నమెంట్కి చెట్టు హక్కు, చెట్టు వీక్తే కేసు పెట్టే హక్కు ఎవరికి సూపరింటెండెంట్ ఉంటుంది. అందుకే ఏమంటారంటే ఇన్ని వేల చెట్లు తీసినందుకు ముఖ్యంగా ఫస్ట్ ఎన్టీపీసీ వారి మీద ఎక్సైజ్ తగ్గన ఫస్ట్ కేసు పెట్టాలి. అది ఫస్ట్ మా డిమాండ్. కేసు అయిన తర్వాతనే ఏమన్నా మాటలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, మళ్ళీ చెట్లు విరివిగా పెంచాలి. అప్పుడే మేము ఊరుకుంటాం. మా పశువులకు కానీ మా మా చుట్టుపక్కల గ్రామాలకు ఏవేవి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ని నెరవేర్చడంగానే మీరు ప్రాజెక్ట్ కట్టుకోవాలి తప్ప అది వరకు మేము అనుమతియం. ప్రధానంగా అట్లాగే గ్రామంలో 4 గ్రామాలకు ప్రతి గ్రామానికి కూడా ఒక 20,000 ఎకరాల భూమికి సంబంధించిన ఎన్టీపీసీ యాజమాన్యం గౌడ కార్మికులకు ఇచ్చిన తర్వాతనే దీంట్లో బూడి చెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కానీ చేయడం కోసం అనుమతి ఇవ్వడం సాధ్యమైందని ప్రధానంగా నేను ప్రభుత్వాన్ని కన్నటువంటి ఎన్టీపీసీను కోరుకోవడం జరుగుతూ ఉంది. కార్మిక వర్గాన్ని పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తూ తన ఎన్టీపీసీ యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద, ఆబ్కారీ యజమాని మీద ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇలా దాదాపు 2 లక్షల వరకు చెట్లు తీసేసిండ్రు. ఈ ఉన్న చెట్లు కూడా తీయడానికి ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు మొండి వైఖరి చేస్తూ ఆ చెట్లను తీసేస్తే వీళ్ళు ఉపాధి ఎక్కడ పోతారు? అందుకని గౌరవ కలెక్టర్ గారు ఒక కమిటీ వేసుకొని న్యాయంగా ఈ గౌడనులకు ఎలకలపల్లి కానీ, లక్ష్మీపురం కానీ, రాణాపూర్, కన్నాల ఈ గౌడనులకు న్యాయమైన డిమాండ్ ఇది. ఎవరిని అన్యాయం చేసి వాళ్ళు బెదిరించుకొని ఇలా డిమాండ్ చేస్తలేరు. ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి లేదు. న్యాయమైన డిమాండ్ కనుక మేము అందరం వచ్చినాం.